నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో దీపాల కాంతులతో వెలిగిపోయిన ఆలయాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగించిన భక్తులు. మెండోరా కేంద్రంలో వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓంకారం రూపంలో దీపాల అలంకరణ. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా గురునానక్ జయంతి ఉత్సవాలు. గాజులపేటలోని గురుద్వార మందిరంలో ప్రత్యేక పూజలు. ధర్పల్లి మండలం రేకులపల్లిలో సజావుగా సాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లు. 5 లారీల వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్న కొనుగోలు కేంద్ర అసిస్టెంట్లు. బాన్సువాడలో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన ఆర్టీసీ డ్రైవర్. గుర్తు తెలియని వ్యక్తి చేతితో ఏటీఎం కార్డు పెట్టి నగదు పోగొట్టుకున్న అబీద్ హుస్సేన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ లోని కాంగ్రెస్ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజు ఆధ్వర్యంలో బర్త్డే నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని వేణురాజు చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లవంక ప్రమోద్, అవిన్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మరెన్నో శిఖరాలకి ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనే ఆశతో ప్రతి ఒక్క కాంగ్రెస్ కడుగట్టిన నాయకులందరూ వెయిట్ చూస్తున్నారు. అదేవిధంగా మరోసారి మా ఎన్ఎస్ఐ మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మా పీసీసీ రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా పండుగలాగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క స్ఫూర్తితో యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మరెన్నో శిఖరాలకి ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనే ఆశతో ప్రతి ఒక్క కాంగ్రెస్ కడుగట్టిన నాయకులందరూ వెయిట్ చూస్తున్నారు. అదేవిధంగా మరోసారి మా ఎన్ఎస్ఐ మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లాలో దీపాల కాంతులతో దేవాలయాలు వెలిగిపోయాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మహిళలు ఆలయాలలో దీపాలను వెలిగించారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం గంగనపంతులు మహిళలకు దీపారాధన విశిష్టతల గురించి వివరించారు. పుణ్యం వస్తుందని చెప్పండి. మరి ఈ దీపం లోపల ఈ యొక్క ముగ్గురు అమ్మవార్ల యొక్క స్వరూపం కాబట్టి ఆ యొక్క ముగ్గురు అమ్మవార్ల యొక్క ఆశీర్వచనం వల్ల మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విద్యని, బుద్ధిని మరియు ధనాన్ని, ధాన్యాన్ని, అన్ని రకాల ధనము, ధాన్యం అన్ని కూడా సిరి సంపదలన్నీ కూడా కలిగించేది ఆ యొక్క అమ్మవారు. ఆమె యొక్క కృప మనందరి మీద కూడా కలగాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా పిట్లం గ్రామం లోపల అనేకమంది పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రామం లోపల అందరూ కూడా కారేగామోలు కానీ, పిట్లమోలు కానీ, హస్నాపురం కానీ అన్ని ఊర్ల వాళ్ళు కూడా, ముంగూరు వాళ్ళు కానీ అందరూ కూడా లోక కళ్యాణం కోసం ఇది కార్యక్రమం చేస్తున్నాం అనుకోవాలి. మన ఇంటి కోసం, మన ఇంట్లో దీపం పెట్టేది మన ఇంటి కోసం, ఇక్కడ దీపం పెట్టేది లోక కళ్యాణం కోసం. ఎవరైతే దేవుడు ఏం చెప్పిండో, ఎవరైతే అందరి మంచి కోరుతారో వాళ్ళ గురించి నేను ఆలోచిస్తా అన్నాడు. ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారో, స్వార్థం ఆలోచిస్తారో వాళ్ళని నేను చూడా అన్నాడు. నిస్వార్థంగా చేసే సేవ ఏదైతే ఉంటుందో ఆ నిస్వార్థంగా చేసిన వాళ్ళకి దేవుడు వాళ్ళెంబడి ఉంటాడు. స్వార్థంగా చేస్తే నిజామాబాద్ జిల్లా మెండోరా కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో 2222 దీపాలను
ఓంకారం ఆకారంలో అలంకరించి వెలిగించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కలిసి ఆలయం చుట్టూ పల్లకి సేవ నిర్వహించారు. పువ్వులతో అలంకరించిన ఉయ్యాలలో స్వామి అమ్మవార్లను ఉంచి వేద మంత్రాలు చదువుతూ ఉయ్యాలను ఆడిస్తూ నక్షత్ర పంచారతులను స్వామివారికి సమర్పించారు. అనంతరం పూజారి వెంకటేష్ ఆచార్య భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం దోమచందాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు గంగానది తీరాన ప్రత్యేక పూజలు జరిపించారు. చలిని సైతం లెక్క చేయకుండా గంగా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల మహిళలు ప్రత్యేక వాహనాల్లో వచ్చి హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు రుద్ర నమక చమకాలు పఠనం చేశారు. ఈ భగవత్ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, స్థానిక సర్పంచ్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ దోమచంద గ్రామంలో కార్తీక మాసాలు ఉత్సవాలు ఆనందంగా జరిగాయి. గంగా హారతి ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరము కార్తీక మాసం లోపల గంగమ్మ తల్లికి దోమచంద గ్రామము, ఏరుగట్ల మండలం, నిజామాబాద్ జిల్లా, ఈ నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం దోమచంద గ్రామం లోపల గంగాహారతి భక్తులందరూ కలిసి ఊరంతా వైభవంగా, అంగరంగ వైభవంగా వచ్చి ఆర్తించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అలాగే గ్రామ యొక్క అర్చకులు కృష్ణస్వామి గారు మరియు సాయి కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యం లోపల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో అందరూ పాల్గొని విశేషమైన భక్తులు గంగమ్మ తల్లి అనుగ్రహపాత్రులై కార్తీక దీపాలు గోదావరి వదలారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దోమచంద గ్రామంలో కార్తీక మాసాలు ఉత్సవాలు ఆనందంగా. చంద్రగ్రహణం కారణంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయం, సాయిబాబా ఆలయం, బెక్కనూరు కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు మూసివేశారు. మంగళవారం ఉదయం సుప్రభాతం, నిత్యారాధన నిలిపివేసి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆలయ ద్వారాలను మూసివేశారు. మంగళవారం రోజు భక్తులకు ఆర్జిత పూజలు, దైవ దర్శనాలు ఉండబోవని ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆలయాల అర్చకులు తెలిపారు. రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తాన సంప్రోక్షణ జరిపి ఆలయాలను తెరిచి నిత్యారాధన చేపడతామని పేర్కొన్నారు. చంద్రగ్రహణ నేపథ్యంలో ప్రజలు పలు సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట,
సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురునానక్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాజులపేటలోని గురుద్వార్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మత రాజకీయాలకు అతీతంగా దేవుడి ముందు అందరూ సమానమేనని వారు తెలిపారు. దేవుడి సూక్తులు, ప్రవచనాలను అందరూ పాటిస్తూ సాటి మనిషి బాగు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు కృపాల్ సింగ్, దర్శన్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురునానక్ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన సిక్కులందరికీ, సిక్ సోదరి అందరికీ కూడా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసిన మేయర్ గారికి, అదేవిధంగా నాతో పాటుగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నాను సిక్కు పెద్దలందరికీ, మీడియా అందరికీ కూడా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అదేవిధంగా వారు ఏదైతే మనకు మన జీవితంలో మంచి వైపు నడవాలి, మంచిని అందరికీ పట్టాలి అనే సూత్రం మనకి ఏవైతే చెప్పడం జరిగిందో వారి అడుగుజాడలు నడుచుకుంటూ అందరం కూడా కలిసినట్టుగా అందరి అభివృద్ధి కోసం పాల్గొనమని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఇక్కడ ఉంటున్న సిక్కు సోదరీలందరికీ కూడా మనస్ఫూర్తిగా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అంటారు. 553 सदगुरु नानक की आज जयंती उत्सव पर पहले उनको प्रणाम करते हुए आप सबको भी मुबारकबाद देती हूँ। और जो उनकी जिंदगी थी, पूरे जिंदगी उन्होंने मानव समाज నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని వరిధాన్యం కొనుగోలు అసిస్టెంట్ చెప్పారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ ఆదేశాలతో వరిధాన్యం కొనుగోలు ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో సక్రమంగా జరుగుతున్నాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహిస్తున్నట్లు గణేష్, శ్రీకాంత్ వివరించారు. ఇప్పటి వరకు 5 లారీల వరిధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించినట్లు వారు పేర్కొన్నారు. వచ్చి 4-5 రోజులు అవుతుంది. మరి ఇంకా అడ్లు కొంటలేరు, వేరే తీసుకపోతలేరు. మరి ఇక్కడనే వండుకున్నాడు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఉంటే మాకు ఇంకా ఏదైనా పని చేసుకుంటానికి దొరుకుతుంది అని మాకు అనుకుంటున్నాం. మేము అట్లా తొందరగా చేయండి. నా పేరు గణేష్. మేము ఐడీసీఎంఎస్ లో ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో మేము ఈ కొనుగోలు సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 లోడ్లు పోవడం జరిగింది. ఒక 5 రైతుల దగ్గర కొనుగోలు సెంటర్ కొనుగోలు చేయడం జరిగింది. లారీలు స్టార్ట్ చేయడం వల్ల ఒక 4 లారీలు వెళ్ళడం జరిగింది ఈ రోజు వరకు. ఇప్పుడు నడిచేది 5వ లారీ నడుస్తుంది. ఇప్పుడు మేము ఇంతవరకు రైతుల దగ్గర 41.5 కాంటాక్ట్ భర్తీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. హమాలి కూడా 16 రూపాయలు తీసుకుంటున్నాం. వాళ్ళకు చెప్పి అనుమతించుకొని మేము నిర్ణయించుకొని చేస్తున్నాం. 5వ లోడ్ వెళ్ళిపోగానే మేము ఇంకా నెక్స్ట్ మళ్ళీ రైతులకు సహకరించి లోడ్లు చాలు చేస్తామని చెప్పేసి మనం ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం వచ్చి 4-5 రోజులు అవుతుంది.
మరి ఇంకా అడ్లు కొంటలేరు, వేరకు తీసుకపోతలేరు. మరి ఇక్కడనే పండుకున్నాడు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఉంటే మాకు ఇంకా ఏదైనా పని చేసుకుని తనకు దొరుకుతుంది అని మాకు అనుకుంటున్నాం. మేము అట్లా తొందరగా చేయండి. కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో అంగన్వాడీల నిర్వహణ అవస్థలతో కొనసాగుతుంది. సొంత బిల్డింగ్లు లేక కిరాయి రూమ్లలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంఘ భవనాలలో కొనసాగుతున్నాయి. పిట్ల మండలంలో మొత్తం 3 సెక్టర్లకు గాను 58 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 21 సెంటర్లు సొంత భవనాలను కొనసాగగా 17 సెంటర్లు అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. మిగతా 20 సెంటర్లు గవర్నమెంట్ నిర్మించిన సంఘ భవనాలు, స్కూల్ భవనాలలో నిర్వాహక కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న నిర్వహణ అద్దె భవనాల వల్ల, సంఘ భవనాల వల్ల 2 రోజులకు ఒకసారి మార్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంఘ భవన నిర్వాహకులు కిరాయి బిల్డింగ్లలో అగ్రిమెంట్ లేకుండా నిర్వహించడం వల్ల 2-3 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. అందులో భాగంగానే పిట్ల మండల కేంద్రంలోని ఉడగజంగాలను నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్ సంఘ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో దానిని నూతనంగా నిర్మించాలని సంఘ సభ్యులు బిల్డింగ్ ను కూల్చివేశారని నిర్వాహకులు చెప్పారు. నూతన నిర్మాణం కాకపోగా సెంటర్ను అద్దె భవనంలో కొనసాగించడానికి రూములు దొరకక కొద్ది రోజులుగా ఆరు బయటనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి అద్దె కొంపలో కొనసాగుతున్న సెంటర్లకు పక్కా బిల్డింగ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీచర్స్ కాలనీకి చెందిన అబిద్ హుసేన్ అనే ఆర్టీసీ డ్రైవర్ తన ఏటీఎం కార్డును గుర్తు తెలియని వ్యక్తి చేతిలో పెట్టి మోసపోయాడు. ఎస్బీఐ ఏటీఎంలో తనకు డబ్బులు తీసివ్వమని ఓ వ్యక్తిని సాయం కోరడంతో తీసిచ్చాడని ఆర్టీసీ డ్రైవర్ చెప్పారు. కానీ వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చిన తన ఖాతాలో డబ్బులు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అకౌంట్ నుంచి 9,400 రూపాయలను విత్డ్రా చేశాడంటూ అబిద్ హుసేన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. నేను ఆబిద్ హుసేన్ డ్రైవర్, ఆర్టీసీ టీచర్ కాలనీ, బాన్స్వాడ. నేను బ్యాంక్కి వెళ్ళనుండే ఏటీఎంలో పైసలు తీయడానికి. అక్కడేమో మోసం జరిగింది. నేను కోడ్ నంబర్ నేను కొట్టిన, పక్కన ఉన్న వాళ్ళ సాయం అడిగిన, వాళ్ళేమో నన్ను మోసం చేసారు. 94,000 చిల్లర వాళ్ళు నా ఏటీఎం నుంచి తీసుకున్నారు. ఏటీఎం వాళ్ళది నాకు ఇచ్చారు, మా ఏటీఎం వాళ్ళు తీసుకున్నారు. అప్పటిదాకా నాకు తెలియదు, మెసేజ్ వచ్చింది దాకా. అందులో 34,000 ఉండి నేను బ్యాంక్కి వెళ్ళిన దాకా ఇంకా 20,000 తీసేసాడు. మొత్తం ఏమో 94,000 చిల్లర దోచుకున్నారు వాళ్ళు. మొత్తం డబ్బులు అందులో ఖాళీ చేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను నేను. పోలీసు వాళ్ళక తనిఖీ చేస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలో అబీద్ హుస్సేన్ ఏజ్ 59 ఇయర్స్ ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నాడు. ఇతను కామారెడ్డి జిల్లా నివాసుడు. ఇతను ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి అతను ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి అతనికి పరిచయం లాగా మాట్లాడేసి అతను తన యొక్క ఏటీఎం నుంచి ఎవరైతే అబీద్ హుస్సేన్ యొక్క ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తారని ఏటీఎం తీసుకొని
ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి అతనికి 20,000 రూపాయలు తీసి ఇవ్వడం జరిగింది. దాన్ని అబీద్ హుస్సేన్ నమ్మి తర్వాత అతను ఇచ్చిన ఏటీఎం కార్డు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 1 గంట తర్వాత అతని యొక్క ఫోన్కు సిద్దిపేట జిల్లాలోని త్రిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పరిసర గ్రామ ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి. త్రిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో కలిసి పాదయాత్ర చేసి తమ గ్రామం మండలంగా కావాలని కోరుతూ కొండపోచమ్మ ఆలయంలో ముడుపు కట్టారు. గ్రామాన్ని మండల కేంద్రంగా చేయు తల్లి అని మొక్కుకున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు త్రిగుల్ గ్రామాన్ని మండలంగా చేయాలని డిమాండ్ చేశారు. తిగుల్ గ్రామం పెద్ద గ్రామం. మండలానికి కావలసినటువంటి అన్ని వనరులు ఉన్న గ్రామం. మేము తిగుల్ గ్రామాన్ని తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మేము మమేకమై ఉన్నాం. ఎన్నో ఉద్యమాలకు కూడా చేసి ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల నుంచి తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యులు హరీష్ అన్న గారు స్పందించి తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అలాగే మా గ్రామానికి 12 గ్రామాల మద్దతు ఉన్నది. ప్రతి ఒక్క రోజు కూడా వివిధ గ్రామాల ప్రజలు వచ్చి మా దీక్షలో కూడా కూర్చోవడం జరిగింది. ఒక 5 ఎంపీటీసీల మద్దతు ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని అధికార గణానికి చెప్పి తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు శాంతియుత మార్గంలో అన్ని పార్టీలు ఏకమై ఈరోజు పాదయాత్రగా కొండపోచమ్మ వద్దకు వెళ్ళి అమ్మవారి దగ్గర ముడుపు కడతామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే శాంతియుత మార్గంలో అది కూడా నిరసనలో భాగంగానే మేము ఎలాంటి అలజడులకు సృష్టించకుండా శాంతియుత. ఈ నెల 12న ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభానికి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకోవాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు శంకర్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ప్రధాని పర్యటనను అడ్డుకోవాలన్నారు. మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనులను వేలం వేసిన ప్రధానికి తెలంగాణ గడ్డపై నడిచే అర్హత లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మోడీ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తారీఖు రోజున ప్రధానమంత్రి మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి రావడం జరుగుతూ ఉన్నది. ఇది సంవత్సరంన్నర క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఉత్పత్తి కూడా వస్తూ ఉన్నది. అయినప్పటికీ ఈరోజు ఈ తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి హోదాలో రావడం అంటే ఈ అంతర్యం ఏందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనంబేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించడం కోసం యావత్తు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి గో బ్యాక్ మోడీ అనేటువంటి నినాదంతో ఇవాళ వారిని అడ్డుకోవడం ద్వారా నిరసన తెలియపరచాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి స్వయాన తీసుకుపోయినప్పటికీ స్పందించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడంతో పాటుగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం కూలగొట్టాలనేటువంటి లక్ష్యంతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేటువంటి. మహబూబాబాద్ జిల్లా సీరోల్ పరిధిలోని కాంపల్లి శివారులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత నల్ల బెల్లాన్ని సీరోల్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే మరిపేడ సిఐ సాగర్ నేతృత్వంలోని సీరోల్ ఎస్ఐ నరేష్ తో పాటు సిబ్బంది లారీ పట్టుకున్నారు. ఈ లారీలో 25 టన్నుల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్ల బెల్లం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ టాస్క్ లో పాల్గొన్న సీరోల్ ఎస్ఐ నరేష్ తో పాటు టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ ను ఎస్పీ అభినందించారు. బ్లాక్ జాగర్ ఈ నల్ల బెల్లం చాలా తక్కువ ధరకి కొనుక్కొని
అదే ఇక్కడ తీసుకొని వచ్చి 3 or 4 times 3 రెట్లు 4 రెట్లకి ఆ బ్లాక్ జాగరీ అమ్మి ఇల్లీగల్గా వాటికి మళ్ళా వాటితో గుడుంబా తయారు చేయడానికి తీసుకొస్తున్న క్రమంలో మనం పట్టుకునే టైంలో 5గురు మనము లారీలో ఉంటే మనం 3గురిని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా మెయిన్గా బానోత్ కృష్ణ, ఇతను మన గూడూరు నుంచి వరంగల్ లేబర్ కాలనీలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి బ్లాక్ జాగరీ రిలేటెడ్. ఇతను మెయిన్గా అక్కడ నుంచి మాట్లాడి తీసుకొని రావడం, అట్ ది సేమ్ టైం A2 కింద భాస్కర్, ఇతను చింతల్కి చెందినవాడు, ఇంకో మోహన్, ఇతను మన కస్టడీలో ఇప్పుడు ఉన్నాడు. ఈ 3 కలిసి ప్లాన్ వేసుకొని ఇంకా 2 లారీ డ్రైవర్స్ ఇంకా లారీ క్లీనర్ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి మనం బెల్లం తీసుకొని రావాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకొని తీసుకొని రావడం జరిగింది. మనం ఇవాళ ఈ లారీని పట్టుకుంటే అందులో మనకి 500 బస్తాలు 25 tons ఆఫ్ బ్లాక్ జాగరీ పట్టుకోవడం జరిగింది. దీని మొత్తం వర్త్ మొత్తం 25 lakhs దాకా. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.